ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నది. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగములో యేసు ప్రభువారు ఒక కాలము వచ్చుచున్నది అంటూ తన శిష్యులను ఆయత్తపరచుచున్నాడు. మానవ చరిత్రలో ఎన్నో కాలాలు గతించిపోయినవి, ఎన్నో కాలములు వచ్చుచున్నవి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో నల్లటి చర్మం ఉన్న వాళ్ళని బంధించి బానిసలుగా చేసుకునే సమయం ఉండేది. కానీ ఆ తర్వాత త్వరలోనే చర్మపు రంగుతో సంబంధం లేకుండా ఇతర మనుషులతో వారు కూడా సమానమేనని వారిని మనుషులుగా గుర్తించిన కాలము ఇప్పుడు మనము చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి వివక్షలు లేవు. అలాగే మన పూర్వకాలములో కొంతమందిని నిమ్న జాతులని, పంచములని వేరు చేసి ఊరవతల పెట్టి అంటరాని వారిగా పరిగణించిన కాలం ఉన్నది. కానీ ఈరోజు ఆ కాలము పోయింది. అందరూ సమానమేనని ఎంచే కాలము వచ్చింది. అలాగే ఒకప్పుడు దూరములో ఉన్న చంద్రుణ్ణి చందమామ అని చెప్పి పూజించి ఆరాధించిన కాలం ఉన్నది. ఇప్పుడు ఆ చంద్రునిపై అడుగుపెట్టి తిరిగే సమయం వచ్చింది. ఒకప్పుడు వ్యవసాయ పనులలో వరి నాట్లు వేసినా, వరి కోతలు కోసినా, లేక విత్తనాలు చల్లినా మనుషులే చేసేవారు. ఇప్పుడు ఆ మనుషుల స్థానములో విత్తనాలు విత్తుటకును, నాట్లు వేయుటకును, కోత కోయుటకును యంత్రాలు వచ్చేసాయి. ప్రియులారా, అనేకమైన మార్పులు కాలము తీసుకొచ్చింది. పాపము వైపు కూడా అడుగు వేసే సమయాలను మనం చూస్తున్నాం. ఈరోజు మగవాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు. కోర్టులు దానిని అనుమతించిన కాలం వచ్చింది. అలాగే నచ్చిన వ్యక్తితో జీవించవచ్చు. కోర్టులు దానిని అనుమతించిన కాలం వచ్చింది. ప్రియులారా, ఇలాంటి కాలములు వచ్చుచున్న సందర్భంలో యేసు ప్రభువారు కూడా కొన్ని కాలములు వచ్చును అని చెబుతూ ఉన్నాడు. చదవబడిన లేఖన భాగములో క్రీస్తును అంగీకరించిన వారిని చంపి అది దేవుని సేవ అని చెప్పుకునే కాలాలు వస్తాయి అని ప్రభువు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇంకా మన ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఇలా అంటున్నాడు, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అంటూ ఆత్మతో సత్యముతో మనము ప్రభువును ఆరాధించే కాలము వచ్చునని ప్రభు ప్రవచిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసు యోహాను సువార్త 12వ అధ్యాయములో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. ఎవరు మహిమపరచాలా? ఆయన బిడ్డలుగా మనమే ఆయనను మహిమపరచాలా, ఆయనను స్తుతించి మహిమపరచాలా, ఆయనను గూర్చి సువార్తను ప్రకటించి ఆయనను మహిమపరచాలా, ఆయన కొరకు మన జీవితాలను సమర్పణ చేసుకొని ఆయనను మనం మహిమపరచాలా. ప్రియులరా, ఈ వాక్యమును వినుచుండగా మీ జీవితములో కూడా ఒక సమయము ఆసన్నమైనదని నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో పరలోకము నుండి ఒక స్వరము ఇలాగూ ప్రకటించిందంట, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. ఈ లోకము విశృంఖలత వైపు పరుగులెడుతున్న సమయములో శరీరేచ్ఛలతో, మానుషేచ్ఛలతో నిండిపోయి దేవునికి దూరమై దేవుని శిక్షకు ఎదురు చూస్తున్న ఈ లోకముతో ఎవరైతే మమేకమై ఉన్నారో వారు బయటకు వచ్చు సమయము వచ్చింది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో హోషేయ యెహోవాను వెదుకుటకు ఇదే సమయము అని ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనను వెతుకు సమయం వచ్చింది. నీవు బాప్తిస్మం పొందు సమయం వచ్చింది. దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుని కొరకు ప్రత్యేకపరుచుకునే సమయం వచ్చింది. లోక విషయాలపై ఆసక్తి చూపకుండా దేవునిపై ఆసక్తి చూపే సమయం వచ్చింది గనుక వెంటనే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తు కొరకు అడుగులు ముందుకు వేయమని ప్రకటిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు మహిమపరచబడు సమయం వచ్చింది. నిన్ను కీర్తించే సమయం వచ్చింది. నీ కొరకు ప్రతిష్ఠించుకునే సమయం వచ్చిందని మా వీక్షకులు నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.